లోకేష్, పద్మనాభరెడ్డి గుడ్లూరు, కనిపినేశ్వరి గుడ్లూరు రెడ్డి, అన్న సముద్రం, పందల పెంచిలమ్మ నగదట్టి, గంగిరెడ్డి వెంకటేశ్వర్లు, పెద్ద రాగయ్య కలిగిరి, తర్వాత వడిశెట్టి శారద, పంచేడు మేడం, కట్టా రవీంద్ర, తిరగాల రమణమ్మ, పరుశురావు, లేబర్ బిడ్వ, కామాక్షి, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి అనే కార్యక్రమం మీద ప్రతి ఒక్క నాయకుడు, బూత్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి కన్వీనరు, కో కన్వీనర్, క్లస్టర్ ఇన్ఛార్జ్, మండల్ పార్టీ అధ్యక్షులు, ప్రతి కార్యకర్త కూడా ఇంటింటికి వెళ్ళి మన ప్రభుత్వం ద్వారా వచ్చిన నమ్మకం, చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని వాళ్లకున్న సమస్యలు కూడా తెలుసుకొని రమ్మని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నాయకుడిని ఇంటింటికి పంపించడం జరిగింది. ఈరోజు 18వ రోజు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజుతో మనం మా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి బూత్ ఏజెంట్ కానీ ఎవరెవరైతే తెలుగుదేశం నాయకులు, కూటమి నేతలు అందరూ ఇంటింటికి తిరిగి వాళ్ళకి మనం అందించిన సంక్షేమము, మనం చేసిన అభివృద్ధి ఒకవైపు చెప్తూ అదేవిధంగా ఈ ప్రభుత్వం మీదున్న నమ్మకాన్ని వాళ్ళకి ఎంత నమ్మకం ఉందో మనం తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో వాళ్ళకి ఉన్న సమస్యల్ని తీరుస్తాము అని మరోసారి వాళ్ళకి హామీ ఇచ్చి రావడం జరిగింది. ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇటువంటి ఒక మహత్తర కార్యక్రమం మన కూటమి ప్రభుత్వం తీసుకోవడం చాలా గొప్ప విషయం. ఏ నాయకుడైనా కూడా ఈరోజు గర్వంగా తలెత్తుకొని ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో. ఎందుకంటే సంక్షేమాలు మనం సూపర్ 6 చెప్పాం, సూపర్ హిట్ చేయడం జరిగింది. అలాగే ఒక పెన్షన్ అయితేనేమి, స్త్రీకి తల్లికి వందనం అయితేనేమి, స్త్రీ శక్తి పథకం అయితేనేమి, 3 సిలిండర్లు అయితేనేమి, అన్నదాత సుఖీభవ, మత్స్యకార సేవలో, ఆటో సేవలో, ముఖ్యంగా వీటికన్నిటికన్నా కూడా ఈరోజు ఆక్వా రైతుల కోసం మనం ఎంతో చేస్తున్నాం. అలాగే చేనేత కార్మికులకి అండగా నిలిచిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి మరోసారి మనం నిరూపించుకున్నాం. ప్రతి ఒక్కటి కూడా ఆర్డీఎస్ఎస్ ద్వారా ప్రతి గ్రామానికి ఈరోజు 3 ఫేజ్ కరెంట్ ఇవ్వడం జరిగింది. కొన్ని వందల కిలోమీటర్లు గుంతలున్న రోడ్లను పూడ్చుకోవడం జరిగింది అభివృద్ధిలోకి పోతే. అలాగే ఎన్నో దగ్గరలో హెల్త్ సెంటర్లు ఓపెన్ చేశాం. ఇవన్నీ చూసుకుంటూ పోతే ఇరిగేషన్ పనులు ప్రతి దగ్గర నీటి సంఘ అధ్యక్షుల ఆధ్వర్యంలో చేయడం జరిగింది. సో ఇవన్నీ చూసుకుంటూ పోతే ఏ నాయకుడైనా కూడా 2 సంవత్సరాల్లోనే సంక్షోభం నుంచి సంక్షేమం వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా మన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లారో మీరందరూ కూడా చెప్పగలరు అని చెప్పి అందరికీ చెప్పి పంపించాం. అదేవిధంగా చేసిన ప్రతి ఒక్క నాయకుడికి కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈరోజు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.